గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. స్మార్ట్ డ్రగ్ డెలివరీ. అసలిదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి? అవి జబ్బున్న చోటే కాదు, మొత్తం శరీరంపై పనిచేస్తాయి కాబట్టి. మరి మందును కరెక్టుగా జబ్బు ఉన్న చోటికే పంపగలిగితే? ఈ ఆలోచనే ఒక కొత్త విప్లవానికి దారితీసింది. దీన్నే మనం నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ లేదా ఎన్డీడీఎస్ అంటాం. మందును టార్గెట్కి పంపే టెక్నాలజీ అన్నమాట. ఇది మామూలు విషయం కాదు. పాలిమర్ సైన్స్, ఫార్మస్యూటిక్స్, మాలిక్యులర్ బయాలజీ అన్నీ కలిస్తేనే ఇది సాధ్యం. సరే, కొన్ని ఉదాహరణలు చూద్దాం. ముందుగా లైపోజోమ్స్. ఇవి మందుల్ని మోసుకెళ్లే చిన్న చిన్న బబుల్స్ లాంటివి. ఈ బబుల్స్ మందును సేఫ్గా కాపాడతాయి. కరెక్ట్గా కణాల దగ్గరికెళ్లాక వాటితో కలిసి మందును రిలీజ్ చేస్తాయి. ఇక రెండోది మ్యాగ్నెటికలీ కంట్రోల్డ్ సిస్టమ్స్. పేర్లోనే ఉంది కదా, ఇక్కడ మ్యాగ్నెట్స్ వాడతారు. బయటనుంచి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో మందులున్న పార్టికల్స్ని కరెక్ట్గా ట్యూమర్ దగ్గరికి పంపిస్తారు, ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో. తర్వాతి టెక్నాలజీ ట్రాన్స్డెర్మల్ ప్యాచెస్, అంటే చర్మం మీద అంటించే ప్యాచెస్ ద్వారా మందివ్వటమన్నమాట. ఈ ప్యాచ్ లోపల ఉన్న డ్రగ్ రిజర్వాయర్ మందును కంట్రోల్డ్గా, నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. ఇక చివరిగా గ్యాస్ట్రో రిటెంటివ్ సిస్టమ్స్, అంటే మందులు కడుపులోనే ఎక్కువసేపు ఉండేలా చేసే టెక్నిక్. ఇవి కడుపులో తేల్తూ లేదా ఉబ్బుతూ మందు నెమ్మదిగా రిలీజ్ అయ్యేలా చేస్తాయి, తర్వాతే బయటికి వెళ్తాయి. సో, పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా చూశారుగా? మొత్తం బాడీపై ఎఫెక్ట్ ఎక్కడ, కరెక్ట్ టార్గెట్ మీద ఎఫెక్ట్ ఎక్కడ. దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, మందు డోస్ కూడా తగ్గుతుంది, పేషెంట్కి చాలా రిలీఫ్. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీటి రీసెర్చ్, డెవలప్మెంట్కి చాలా ఖర్చవుతుంది. కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ డోస్, ఇదే ఫార్మస్యూటిక్స్ ఫ్యూచర్ని నడిపించే సూత్రం. మనం తీసుకునే ప్రతి మందుకు ఎక్కడికి వెళ్లాలో తెలిస్తే ఎలా ఉంటుంది? ఈ టెక్నాలజీ ఆ రోజును దగ్గర చేస్తోంది. మనం ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు ఒక చిన్న గోళీ మింగుతాం కదా, ఆ మాత్ర వేసుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళి అసలు ఏం చేస్తుందో అని మీకెప్పుడైనా అనిపించిందా? అవును, చాలామందికి ఈ డౌట్ వస్తూనే ఉంటుంది. అదే కదా. ఇప్పుడు మనకు నొప్పి ఉన్నది తలలోనో లేదా కాళీలోనో అయ్యుండొచ్చు. కానీ ఆ మందు మనం పొట్టలోకి పంపుతాం. అది అక్కడి నుంచి ఖచ్చితంగా ఆ నొప్పి ఉన్న చోటికే ఎలా వెళ్తుంది అని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కరెక్ట్. ఇదొక రకంగా చెప్పాలంటే చాలా బేసిక్ ప్రశ్న అయినా దీని వెనుక ఉన్న సైన్స్ చాలా పెద్దది. యా, అసలు ఇంకోలా ఆలోచిద్దాం. మనం వేసుకునే మాత్ర ఒక సాధారణ గోళీలా కాకుండా హ్మ్, మన శరీరంలోకి పంపే ఒక సూక్ష్మమైన డ్రోన్ లాంటిదైతే ఎలా ఉంటుంది? ఓహో, ఒక డ్రోన్ లాగానా? భలే ఊహించారు. అవును. ఆ డ్రోన్కు ఒక ఖచ్చితమైన జీపీఎస్ లాంటి నావిగేషన్ ఉండి, అది రక్తంలో ప్రయాణించి కేవలం ఆ రోగమున్న కణాన్ని మాత్రమే టార్గెట్ చేసి అక్కడే తన మందును పేల్చగలిగితే. వావ్, వినడానికి నిజంగా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ లాగా ఉంది. యా, సైన్స్ ఫిక్షన్ లాగే అనిపిస్తోంది కదూ. అందరికీ నమస్కారం. ఈ డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం ఫార్మాస్యూటిక్స్లోని అత్యంత ఆసక్తికరమైన, అంటే భవిష్యత్తును పూర్తిగా మార్చేగల ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్. దీన్నే సింపుల్గా ఎన్డీడీఎస్ అంటారు. ఖచ్చితంగా. ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం. అవును, ఎందుకంటే మనం ఏ మందు వాడుతున్నామనే దానికంటే కూడా ఆ మందును సరైన చోటికెలా డెలివరీ చేస్తున్నామన్నదే ఆధునిక వైద్యంలో అత్యంత కీలకం కాబోతోంది. ఇది మనం తీసుకున్న సోర్సెస్లో చాలా స్పష్టంగా చెప్పారు. యా, ఎగ్జాక్ట్లీ. ఇది మెడికల్ ఫీల్డ్లోనే ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా మనం వాడుతున్న సాంప్రదాయ మందుల విధానంలో ఒక బేసిక్ సమస్య ఉంది. ఒక బేసిక్ సమస్య అంటే ఏంటది? ఏంటంటే, మనం ఒక మాత్ర మింగినప్పుడు లేదా సిరప్ తాగినప్పుడు ఆ మందు కేవలం అవసరమైన చోటికి మాత్రమే వెళ్లదు. అది రక్తంలో కలిసిపోయి గుండె నుండి కిడ్నీల వరకు, అలాగే మెదడు నుండి కాలిగోరు వరకు శరీరమంతా వ్యాపిస్తోంది. ఔరుబదా, అంటే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కరెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉన్న కణాలకు కూడా ఆ కెమికల్స్ తగులుతాయి. మనకు కొన్ని మందులు వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ప్రధాన కారణం ఇదే. ఓహో, అంటే ఆరోగ్యంగా ఉన్న భాగాలను కూడా ఈ మందు డిస్టర్బ్ చేస్తుందన్నమాట. అవునండి. సో ఈ సమస్యను అధిగమించడానికి,
అంటే మందును 100% ఖచ్చితత్వంతో ఎలా పంపాలి అనే ఆలోచనలో నుండే ఈ నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ పుట్టుకొచ్చాయి. రైట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం ఫార్మసీకి మాత్రమే పరిమితం కాదు. ఇందులో పాలిమర్ సైన్స్, బయోకాంజుగేట్ కెమిస్ట్రీ మరియు మాలిక్యులర్ బయాలజీ లాంటి ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీలు కలిసి పనిచేస్తాయి. వావ్! అంటే ఒకప్పుడు ఫార్మసీ అంటే కేవలం 2 కెమికల్స్ కలపడం మాత్రమే అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అది ఒక అత్యాధునిక ఇంజనీరింగ్లా మారిపోయిందన్నమాట. ఒక మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ లాగా అయిపోయింది. దీన్ని ఒక చిన్న పోలికతో అర్థం చేసుకోవచ్చనిపిస్తోంది మన సోర్సెస్ చూస్తుంటే. మనం మామూలుగా వేసుకునే మాత్ర ఎలా ఉంటుందంటే చీకట్లో విసిరిన బాణం లాంటిది. కరెక్ట్. చీకట్లో బాణం. అవును. అది లక్ష్యానికి తగలవచ్చు లేదా పక్కనున్న వాటిని కూడా గాయపరచవచ్చు. కానీ ఈ నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనేది సెన్సార్లు మరియు కెమెరాలు ఉన్న ఒక స్మార్ట్ గైడెడ్ మిజైల్ లాంటిది. భలే చెప్పారు. పర్ఫెక్ట్ ఎనాలజీ. అది ఎక్కడికి వెళ్లాలో, ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలో దానికి ముందే ప్రోగ్రామ్ చేసి ఉంచుతాం. ఆ పోలిక చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అసలు ఆ స్మార్ట్ మిసైల్ విధానం వల్ల ఎంత లాభముందో మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనం మందు వేసుకున్నప్పుడు రక్తంలో ఆ డ్రగ్ కాన్సంట్రేషన్ ఎలా ఉంటుందో గమనిస్తే ఎలా ఉంటుంది? అది ఒక్కసారిగా పీక్ స్థాయికి వెళ్తుంది. అలా పీక్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు బాడీకి టాక్సిసిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే డోస్ ఎక్కువైపోయి ప్రమాదమంటారా? అవును. మళ్ళీ కొద్ది గంటలకే ఏమవుతుంది, ఆ మందు ప్రభావం పూర్తిగా పడిపోతుంది. అందుకే మనం డాక్టర్ చెప్పినట్టు రోజుకు 3 పూటలా, అంటే ప్రతి 8 గంటలకొకసారి మందు వేసుకోవాల్సొస్తుంది. రైట్. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఖచ్చితంగా వేసుకోవాలి అంటారు డాక్టర్లు. లేదంటే పనిచెయ్యదు అంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ కొత్త డెలివరీ సిస్టమ్ వల్ల మందు రక్తంలోకి ఒక్కసారిగా కాకుండా చాలా స్థిరంగా కొద్దిగా విడుదలవుతుంది. అంటే డోస్ ఒకేసారి పీక్కి వెళ్లకుండా కంట్రోల్డ్గా వెళ్తుందన్నమాట. అవును. దీనివల్ల డోసింగ్ ఫ్రీక్వెన్సీ బాగా తగ్గుతుంది. అంటే రోజుకు 3 సార్లు వేసుకునే బదులు వారానికొకసారో లేదా నెలకొకసారో తీసుకునేలా దీన్ని డిజైన్ చేయవచ్చు. వావ్! నెలకొక్కసారి మాత్ర వేసుకుంటే సరిపోతుందా? ఇది నిజంగా పేషెంట్స్కి చాలా రిలీఫ్ ఇచ్చే విషయం. ఖచ్చితంగా. అంతేగాకుండా ఎంతో ఖరీదైన మందులను, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్స్లో వాడే డ్రగ్స్ని ఏమాత్రం వృధా కాకుండా వాడుకోవచ్చు. సరే, థియరీ పరంగా చూస్తే ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇదొక పెద్ద మిస్టరీలాగా అనిపిస్తుంది నాకు. ఎందుకని? అంటే ఇప్పుడు మన శరీరంలో లక్షల కోట్ల కణాలుంటాయి. ఎన్నో కిలోమీటర్ల పొడవైన రక్తనాళాలుంటాయి కదా. అవును, కరెక్ట్. అందులో మనం పంపే ఈ స్మార్ట్ మిసైల్, అదేనండి ఈ డ్రగ్, ఖచ్చితంగా ఆ ఒక్క టార్గెట్ దగ్గరికి ఎలా వెళ్తుంది? మిగతా కణాలను అది ఎలా ఇగ్నోర్ చేస్తుంది? దీన్నే కదా టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటారు. అసలిది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? ఇక్కడే టెక్నాలజీ తన మ్యాజిక్ చూపిస్తుంది. సైంటిస్టులు మందును నేరుగా రక్తంలోకి వదిలేకుండా వాటిని మోసుకెళ్లడానికి కొన్ని సూక్ష్మమైన వాహకాలను డిజైన్ చేశారు. వాహకాలంటే లైక్ వెహికల్స్ లాగానా? ఒక రకంగా వెహికల్స్ లాగే. వీటిని నానో క్యారియర్స్ అంటారు. ఉదాహరణకు లైపోజోమ్స్ అనేవి ఉన్నాయి. లైపోజోమ్స్ అంటే ఇవి ఏ మెటీరియల్తో తయారు చేస్తారు? ఇవి ఫాస్ఫోలిపిడ్స్తో తయారైన చాలా చిన్న గుండ్రని బుడగల్లాంటివి. ఫాస్ఫోలిపిడ్స్ అంటే ఇంకేదో కాదు, మన కణాల గోడలు దేంతో తయారవుతాయో సరిగ్గా అదే మెటీరియల్. ఓహో, అంటే మన బాడీలో ఉండే మెటీరియల్తోనే వీటిని తయారు చేస్తారన్నమాట. కరెక్ట్. ఈ బుడగల లోపల మందును బంధించి శరీరంలోకి పంపుతారు. మీకు తెలుసా, మలేరియా లాంటి వ్యాధుల్లో ఈ లైపోజోమ్స్ నేరుగా ఆ పరాన్నజీవులపైనే దాడి చేస్తాయి. వావ్, చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే క్యాన్సర్ కీమోథెరపీలో వాడే నానోపార్టికల్స్ ఇంకో గొప్ప ఉదాహరణ. ఇవి సైజులో ఎంత చిన్నవి అంటే 1 మిల్లీమీటర్లో 10 లక్షల వంతుంటాయి. 1 మిల్లీమీటర్లో 10 లక్షల వంతు అంటే కంటికి కనిపించని నానో టెక్నాలజీని ఇక్కడ వాడుతున్నామన్నమాట. అవునండి, పూర్తిగా మైక్రోస్కోపిక్ లెవెల్లో జరుగుతుంది ఇదంతా. నేను సోర్సెస్ చదువుతున్నప్పుడు ఇందులో కూడా మళ్ళీ చాలా వెరైటీస్ ఉన్నాయని చూశాను. ముఖ్యంగా ఈ గోల్డ్ నానో పార్టికల్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, అసలు బంగారానికి క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధం ఏంటి అని నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినడానికి. ఏం చేస్తారంటే ఆ బంగారు అణువుల చుట్టూ క్యాన్సర్ని చంపే మందుని జత చేసి రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అంటే గోల్డ్ చుట్టూ మందు ఉంటుందన్నమాట. అవును. ఈ అణువులు ఎంత చిన్నవిగా ఉంటాయంటే అవి సాధారణ కణాల గోడలను కూడా దాటుకుని చాలా సులభంగా లోపలికి వెళ్ళగలవు. ఇవి అలా ప్రయాణించి ఆ ట్యూమర్ దగ్గరికి చేరుకున్నాక అక్కడ పేరుకుపోతాయి. ఓకే, అక్కడ ఆగిపోతాయి. ఆ తర్వాత డాక్టర్లు బయట నుండి ఒక నిర్దిష్ట వేవ్లెంగ్త్ ఉన్న ఇన్ఫ్రారెడ్ లేజర్ను ఆ ట్యూమర్ ఉన్న చోట ప్రయోగిస్తారు.
ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నాకు ఒక లాజికల్ క్వశ్చన్. అడగండి. ఆ గోల్డ్ పార్టికల్స్ ఏవో కణాల దగ్గరికి వెళ్ళాయి సరే, కానీ డాక్టర్లు బయట నుండి లేజర్ ఎందుకు వేస్తారు? ఆ లేజర్ వేస్తే అక్కడేం జరుగుతుంది? ఇక్కడే ఫిజిక్స్ వస్తుంది. ఇది సర్ఫేస్ ప్లాస్మాన్ రెజొనెన్స్ అనే ఒక ఫిజిక్స్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుంది. సర్ఫేస్ ప్లాస్మాన్ రెజొనెన్స్ అంటే ఏంటంటే బంగారం ఆ లేజర్ కాంతిని గ్రహించి వెంటనే వేడెక్కుతుంది. ఓహో, హీట్ అవుతుంది. అవును. ఆ చిన్నపాటి వేడి వల్ల ఆ నానోపార్టికల్కు దానికి అతుక్కుని ఉన్న మందుకు మధ్య ఉన్న కెమికల్ బాండ్ తెగిపోతుంది. అప్పుడు మందు ఖచ్చితంగా ఆ క్యాన్సర్ కణాల మధ్య ఫ్రీ అయిపోయి విడుదలవుతుంది. మైండ్ బ్లోయింగ్. అంటే బయట నుండి రిమోట్ కంట్రోల్తో మందును పేల్చినట్టుందన్నమాట ఇదంతా వింటుంటే. యా, ఎగ్జాక్ట్గా రిమోట్ కంట్రోల్ ఆపరేషనే. కానీ నాకు ఇంకో డౌట్. ఆ వేడి వల్ల చుట్టుపక్కలున్న నార్మల్ కణాలు కాలిపోవా? ఎందుకంటే లేజర్ వేడి అంటే చిన్న విషయం కాదు కదా. చాలా మంచి పాయింట్ అడిగారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ వేడి అనేది కేవలం నానో స్కేల్లోనే ఉంటుంది. నానో స్కేల్లో అంటే? చాలా తక్కువ ఏరియాలో అంటారా? అవును. అంటే ఆ ఒక్క అణువు చుట్టూ మాత్రమే బాండ్ బ్రేక్ అయ్యేంత వేడి పుడుతుంది. దానివల్ల పక్కనున్న ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టం ఉండదు. ఇది టార్గెటెడ్ థెరపీలో నిజంగా ఒక పెద్ద మైలురాయి. అమేజింగ్. అలాగే కార్బన్ నానో ట్యూబ్స్ అనేవి కూడా వాడతారు ఈ ప్రాసెస్లో. కార్బన్ నానో ట్యూబ్స్ అవి ఎలా ఉంటాయి? ఇవి కార్బన్తో చేసిన చిన్నపాటి గొట్టాల్లాంటివి. ఇవి కణాల పొరను ఈజీగా పెనిట్రేట్ చేసి, అంటే చొచ్చుకునిపోయి ఏకంగా కణాల కేంద్రకంలోకి, అంటే న్యూక్లియస్లోకి నేరుగా మందును ఇంజెక్ట్ చేయగలవు. వావ్! ఇదంతా ఒక ఎత్తైతే నా రీసెర్చ్లో ఇంకో కాన్సెప్ట్ నన్ను పూర్తిగా థ్రిల్ చేసిందే. ఏంటది? అంటే బయట తయారు చేసిన నానో పార్టికల్స్ కాకుండా మన సొంత ఎర్ర రక్త కణాలనే డెలివరీ వాహకాలుగా వాడటం గురించి చదివాను. దీన్నే రీసీల్డ్ ఎరిథ్రోసైట్స్ అంటారు కదా. అవును, కరెక్ట్. రీసీల్డ్ ఎరిథ్రోసైట్స్. ఇది నిజంగా ఒక బయలాజికల్ మిరాకిల్ అనిపిస్తుంది. అసలు మన స్వంత రక్త కణం లోపలికి మందు ఎలా ఎక్కిస్తారు? దానికి సిరింజ్ లాంటిది వాడలేం కదా. లేదు, సిరింజేమీ వాడరు. దీని వెనుక ఆస్మాసిస్ అనే అత్యంత సహజమైన జీవశాస్త్ర ప్రక్రియ ఉంటుంది. ఆస్మోసిస్? స్కూల్లో చదువుకున్నాం. ఎలా వాడతారు దీన్నిక్కడ? ముందుగా మన ఎర్ర రక్త కణాలను తీసుకుని వాటిని హైపోటోనిక్ మీడియాలో ఉంచుతారు. హైపోటోనిక్ మీడియా అంటే కొంచెం వివరిస్తారా? అంటే ఏంటంటే కణాల లోపలున్న గాఢత కంటే బయట తక్కువ గాఢత ఉన్న ద్రావణంలో వాటిని ఉంచుతారు. అప్పుడు సహజంగానే బయట ఉన్న నీరు ఎర్ర రక్త కణాల్లోకి చొచ్చుకుని వెళ్తుంది. ఓకే, ఆస్మోసిస్ వల్ల నీరు లోపలికి వెళ్తుంది. అవును. అలా నీరు లోపలికి వెళ్లగానే కణం నెమ్మదిగా ఉబ్బుతుంది. ఆ ఉబ్బినప్పుడు కణం పైపొర స్ట్రెచ్ అయ్యి కంటికి కనిపించిన సూక్ష్మరంధ్రాలు ఏర్పడతాయి. అంటే ఆ రంధ్రాల ద్వారా మనం మందు లోపలికి పంపుతామనుకుంటా. ఎగ్జాక్ట్గా. కానీ ఇక్కడే నాకో డౌట్. ఆ రంధ్రాలు పడ్డాక కణం డ్యామేజ్ అవుతుంది కదా. ఒక బెలూన్ని మరీ ఎక్కువ ఊదితే అది పగిలిపోయినట్టు ఈ ఎర్ర రక్త కణం పగిలిపోదా? పగిలిపోయే ఛాన్స్ ఉంది, కానీ ఒకవేళ పగలకుండా మందు లోపలికి వెళ్ళినా ఆ డ్యామేజ్ అయినా లేదా షేప్ మారిన కణాన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ పసిగట్టి ఏదో బయట శత్రు అనుకుని నాశనం చెయ్యదా? మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇక్కడే సైంటిస్టులు ఒక బ్రిలియంట్ ట్రిక్ వాడారు. ట్రిక్కా? ఏంటది? ఆ కణాలను పగిలిపోయేంత వరకు వారు ఉంచరు. రంధ్రాలు ఏర్పడి ఆస్పిరిన్ లేదా స్టెరాయిడ్స్ లాంటి మందు లోపలికి వెళ్లగానే వెంటనే ఆ కణాలను మళ్లీ ఐసోటోనిక్ మీడియాలోకి మారుస్తారు. ఐసోటోనిక్ మీడియా అంటే నార్మల్ బ్లడ్ లాంటిదా? అవును, ఖచ్చితంగా. సాధారణ రక్తంతో సమానమైన గాఢత ఉన్న ద్రావణం అన్నమాట ఇది. ఓకే, అలా మార్చగాని ఏం జరుగుతుంది? అప్పుడు ఏమవుతుందంటే కణాల్లోకి విడిన అదనపు నీరు మళ్లీ బయటకొచ్చేస్తుంది. అప్పుడు కణం తన ఒరిజినల్ సైజుకు వచ్చేస్తుంది. అలా రాగానే ఆ స్ట్రెచ్ అయిన రంధ్రాలు మళ్లీ వాటంతట అవే మూసుకుపోతాయి. వావ్! అందుకే వీటిని రీసీల్డ్ ఎరిథ్రోసైట్స్ అంటారు. అంటే మళ్లీ సీల్ అయిపోతాయన్నమాట. కణం మళ్లీ నార్మల్గా కనిపిస్తుంది కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్కు అది మామూలు ఎర్ర రక్త కణంలాగే అనిపిస్తుంది. లోపల డ్రగ్ దాగి ఉందన్న విషయం మన బాడీకి అస్సలు తెలియదు. అద్భుతమండి. ఇవి పూర్తిగా బయోడీగ్రేడబుల్ కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కదా? అవును, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే మన కణాలనే మన రోగాల మీద ఒక ట్రోజన్ హార్స్ లాగా వాడుతున్నామన్నమాట. కరెక్ట్గా చెప్పారు. పర్ఫెక్ట్ ట్రోజన్ హార్స్ ఆపరేషన్ ఇది. సరే, టార్గెట్ దగ్గరికే ఖచ్చితంగా వెళ్లడం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. కానీ ఈ సోర్సెస్లో ఇంకో టాపిక్ కూడా ఉంది.
ఈ కంట్రోల్డ్ రిలీజ్ అనేది కూడా అంతే ముఖ్యమైంది కదా. అవును, టార్గెటింగ్ ఎంత ముఖ్యమో కంట్రోల్ రిలీజ్ కూడా అంతే ముఖ్యం. అంటే మందు ఒకేసారి కాకుండా రోజుల తరబడి నిదానంగా విడుదలవ్వడం. ఇది ఎలా ఉందంటే మనం కాఫీ ఫిల్టర్లో వేడి నీళ్లు ఒకేసారి కుమ్మరించకుండా స్లో డ్రిప్ విధానంలో ఒక్కో చుక్క కిందికి పడేలా చేయడం లాంటిది. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా? కాఫీ ఫిల్టర్ ఎనాలజీ కంట్రోల్ రిలీజ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్కు చాలా బాగా సింక్ అవుతుంది. బేసిక్గా దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రక్తంలో మందు యొక్క మోతాదు ఎప్పుడూ ఒకే స్థిరమైన స్థాయిలో ఉండేలా చూడటం. అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా బ్యాలెన్స్ చేయడం అన్నమాట. అవును, దీనికోసం డిఫ్యూజన్ లేదా హైడ్రోజెల్స్ అనే టెక్నిక్స్ వాడతారు. మందును ఒక స్పాంజ్ లాంటి పాలిమర్ నిర్మాణంలో బంధిస్తారు ముందు. స్పాంజ్ లాంటి పాలిమర్. ఓకే. ఆ పాలిమర్లోని చిన్న చిన్న రంధ్రాల ద్వారా మందు నెమ్మదిగా కరుగుతూ బయటకొస్తుంది. ఉదాహరణకు చర్మం కింద అమర్చే ఇంప్లాంట్స్ గురించి మీరు వినే ఉంటారు. స్కిన్ కింద చిన్న చిప్ లాగా పెడతారు, అవే కదా? అవునవే. కాంట్రసెప్టివ్స్ లేదా హార్మోన్ థెరపీలో వీటిని విరివిగా వాడుతున్నారిప్పుడు. చర్మం కింద ఒక చిన్న పరికరాన్ని అమర్చితే అది శరీర ఉష్ణోగ్రతకు లేదా ఆస్మాటిక్ ప్రెషర్కి రియాక్ట్ అయ్యి నెలలు లేదా సంవత్సరాల పాటు కూడా స్థిరంగా మందును విడుదల చేస్తుంది. సంవత్సరాల పాట కూడానా? అవునండి. దీనివల్ల రోగికి రోజూ మందు వేసుకోవాల్సిన శ్రమ అస్సలుండదు. ఒక్కసారి ఇంప్లాంట్ చేస్తే చాలు. ఇదంతా వింటుంటే అసలు మెడిసిన్ కన్నా ఎక్కువగా ఫిజిక్స్లా అనిపిస్తోంది నాకు. రెండు ఫీల్డ్స్ బాగా బ్లెండ్ అయిపోయాయి ఇక్కడ. నేను ఇంకొక విచిత్రమైన కాన్సెప్ట్ గురించి కూడా చదివాను ఈ నోట్స్లో. దీని గురించి ఆలోచిస్తేనే నాకైతే మైండ్ బ్లాక్ అవుతుంది. అదేంటంటే మ్యాగ్నెటికలీ కంట్రోల్డ్ సిస్టమ్. మ్యాగ్నెటిక్ సిస్టమ్ గురించి అడుగుతున్నారా? అదే. శరీరంలో మందులను అయస్కాంతాలతో కంట్రోల్ చేస్తారట. మనమేమన్నా ఐరన్ మ్యాన్ మూవీలో ఉన్నామా అనిపించింది చదువుతుంటే. అసలు రక్త ప్రవాహంలో ఉన్న మందును బయట నుండి ఒక మ్యాగ్నెట్తో కంట్రోల్ చేయడమేంటి సార్? వినడానికి అలాగే ఉంటుంది, ఫుల్ సైన్స్ ఫిక్షన్ లాగా. కానీ ఇది పక్కా సైన్స్. ఇందాక మనం నానో పార్టికల్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? గుర్తుంది, నానో పార్టికల్స్. ఇక్కడ ఈ టెక్నిక్లో మ్యాగ్నెటైట్ లేదా ఐరన్ ఆక్సైడ్తో చేసిన నానో పార్టికల్స్ వాడతారు. ఓహో, అంటే వాటిలో ఇనుము లక్షణాలుంటాయన్నమాట. కరెక్ట్. వాటికి మందును అటాచ్ చేసి రోగి రక్తంలోకి పంపుతారు. ఇప్పుడు మీకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లివర్ లోపల ఒక చిన్న క్యాన్సర్ ట్యూమర్ ఉందనుకోండి. ఓకే, లివర్ లోపల ట్యూమర్. డాక్టర్లు ఖచ్చితంగా ఆ లివర్ పైన బయట నుండి ఒక పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఫోకస్ చేస్తారు. రక్త ప్రవాహం ఎంత ఫోర్స్గా ఆ నానో పార్టికల్స్ను ముందుకు నెట్టేయాలని చూసినా సరే, ఈ బయట ఉన్న అయస్కాంత శక్తి ఆ పార్టికల్స్ను ఆ ట్యూమర్ దగ్గరే లాగి పట్టి ఉంచుతుంది. అంటే రక్తం ఫ్లో ఎంత స్పీడ్గా ఉన్నా సరే ఆ పర్టికులర్ ఏరియాకి రాగానే బ్రేకులు వేసినట్టు అయస్కాంతం వాటిని ఆపేస్తుందన్నమాట. ఖచ్చితంగా. అవి అక్కడే లోకలైజ్ అవుతాయి. అక్కడికి చేరిన తర్వాత మాత్రమే ఆ మందు విడుదలయ్యేలా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫ్రీక్వెన్సీని మార్చి కంట్రోల్ చేయవచ్చు. వావ్, ఇది నిజంగా గ్రేట్ టెక్నాలజీ. అవును. దీనివల్ల క్యాన్సర్ డ్రగ్స్ యొక్క తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ నుండి రోగిని పూర్తిగా కాపాడొచ్చు. ఎందుకంటే ఆ మందు మిగతా శరీరానికి అస్సలు వెళ్ళదు కాబట్టి. టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోయింది నిజంగా. బయట నుండి మ్యాగ్నెట్తో కంట్రోల్ చేయడం అనేది ఎంత హైటెక్గా అనిపిస్తోందో, మన శరీరంలోని బేసిక్ ఫిజిక్స్ని వాడుకుని మందును కంట్రోల్ చేయడం ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది నాకు. అంటే మీరు దేని గురించి చెప్తున్నారు? మనం ఈ గ్యాస్ట్రో రిటెంటివ్ డెలివరీ సిస్టంలోని ఫ్లోటింగ్ పిల్స్ గురించి చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఫ్లోటింగ్ పిల్సా? అంటే కడుపులోని ద్రవాలపై లేదా ఆమ్లాలపై పడవల్లాగా తేలే మాత్రలు కదా ఇవి. అసలు నా డౌట్ ఏంటంటే, మాత్ర కడుపులో తేలాల్సిన అవసరమేమొచ్చింది? మింగిన తర్వాత అది కరిగిపోయి కిందకెళ్ళిపోవాలి కదా. ఇక్కడే ఒక చిన్న బేసిక్ బయాలజీ లాజిక్ ఉంది. మన జీర్ణాశయం అనేది ఏది తిన్నా లేదా ఏ మందు వేసుకున్నా దాన్ని వీలైనంత త్వరగా ప్రాసెస్ చేసి చిన్న పేగులకు పంపేయడానికి ట్రై చేస్తుంది. అవును, డైజెషన్ ప్రాసెస్ అదే కదా. కానీ కొన్ని రకాల మందులు, ముఖ్యంగా కడుపులో అల్సర్కి లేదా తీవ్రమైన యాసిడిటీకి వాడే మందులు కడుపులోనే ఎక్కువసేపు ఉంటేనే బాగా పనిచేస్తాయి. అవి వెంటనే కిందకెళ్ళిపోతే లాభం లేదు. ఓహో, అంటే మందు అక్కడ లోకల్గా పనిచేయాలన్నమాట. కరెక్ట్. ఈ సమస్యను పరిష్కరించడానికే ఈ ఫ్లోటింగ్ డెలివరీ సిస్టమ్నే కనిపెట్టారు. ఇందులో మందుతో పాటు హైడ్రోకొల్లాయిడ్స్ మరియు గ్యాస్ జనరేటింగ్ ఏజెంట్స్ వాడతారు. గ్యాస్ జనరేటింగ్ ఏజెంట్సా? అంటే గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయా ఇవి? అవును. ఆ మాత్ర కడుపుల్లోని ఆమ్లాలను తాకగానే అందులోంచి చిన్న చిన్న కార్బన్ డయాక్సైడ్ బుడగలొస్తాయి. ఓహో,
ఆ బుడగల వల్ల మాత్ర బరువు లేదా సాంద్రత తగ్గిపోయి నీటిమీద తేలినట్టు తేలుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దాని డెన్సిటీ కడుపులోని ద్రవాల డెన్సిటీ కంటే తగ్గిపోయి పైనే తేలుతూ ఉంటుంది. కాబట్టి జీర్ణాశయం దాన్ని అంత ఈజీగా కిందికి నెట్టేయలేదు. ఎంతసేపలా తేలుతూ ఉంటుంది? అలా అది 12 నుండి 24 గంటల పాటు అక్కడే ఉండి నెమ్మదిగా మందును విడుదల చేస్తుంది. మందు కడుపులోనే ఉండిపోవడానికి ఇదొక తెలివైన బయోలాజికల్ హ్యాక్ అని చెప్పాలి. నిజంగా భలే ఐడియా ఇది. ఇలాగే ఇంకొక బేసిక్ హ్యాక్ కూడా ఉంది కదా, అదే సబ్లింగ్వల్ డెలివరీ. అవును, సబ్లింగ్వల్ రూట్. అంటే మంటు మిందు పింగరం బాలుక కింద పెట్టుకోవడం. దీన్ని ఎక్కువగా గుండెపోటు లాంటి ఎమర్జెన్సీ టైమ్స్లో వాడతారు అని చదివాను. అసలు మింగకుండా నాలుక కింద పెట్టుకుంటే అది ఎలా పనిచేస్తుంది? దీని వెనక కూడా మంచి లాజిక్ ఉంది. మనం సాధారణంగా మందును మింగినప్పుడు అది కడుపులోకి వెళ్ళి అక్కడి నుండి రక్తంలోకి చేరి ఆ రక్తమంతా ముందు లివర్కి అంటే కాలేయానికి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ లివర్కెళ్తుంది. అవును, లివర్ అనేది బాడీలో ప్రైమరీ డీటాక్సిఫికేషన్ సెంటర్ లాంటిది. ఇది ఫస్ట్ పాస్ మెటబాలిజం అనే ప్రక్రియ ద్వారా మందును ఒక ఫారిన్ బాడీలాగా ట్రీట్ చేసి అందులో సగానికి పైగా భాగాన్ని విచ్ఛిన్నం చేసి నాశనం చేస్తుంది. అయ్యో, అంటే మందు సగం వేస్ట్ అయిపోతుందన్నమాట లివర్లోనే. అవునండి. దీనివల్ల మందు ఎఫెక్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ నాలుక కింద చాలా సున్నితమైన రక్తనాళాలుంటాయి తెలుసా? అవి నేరుగా సిస్టమిక్ సర్క్యులేషన్తో అంటే మెయిన్ బ్లడ్ స్ట్రీమ్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఓహో, డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. యా, మందును నాలుక కింద పెట్టుకోగానే అది క్షణాల్లో కరిగి లివర్తో సంబంధం లేకుండా నేరుగా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఎమర్జెన్సీలో తక్షణమే రిలీఫ్ రావడానికి ఇది బెస్ట్ రూట్. అమేజింగ్. అయితే అన్ని మందులు అలా నాలుక కింద కరగో కాబట్టి చర్మం ద్వారా మందు పంపే ట్రాన్స్టర్మల్ ప్యాచెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. స్కిన్ ప్యాచెస్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతున్నాయి. దీంట్లో నన్ను బాగా ఎగ్జైట్ చేసిన విషయం ఒకటుంది, అదే సోనోఫోరసిస్. సోనోఫోరోసిస్. షా, చర్మం మీద ప్యాచ్ ఎతికించి దానికి అల్ట్రాసౌండ్ తరంగాలను వాడతారని విన్నాను. జనరల్గా మన చర్మం దేన్ని లోపలికి రానివ్వదు కదా, ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. అవును, స్కిన్ అనేది చాలా స్ట్రాంగ్ బ్యారియర్. ఈ సౌండ్ వేవ్స్ వాడి స్కిన్ బ్యారియర్ని ఎలా బ్రేక్ చేస్తారు? దీనికి నాకొక అనాలజీ తడుతోంది. మనం ఒక గాజు సీసాలో ఇసుక మరియు రాళ్లు వేసి బాగా కుదిపితే చిన్న చిన్న ఇసుక రేణువులు ఖాళీలు గుండా కిందికి దిగిపోతాయి కదా, అలా అల్ట్రాసౌండ్ మన స్కిన్ని షేక్ చేస్తుందా? భలే చెప్పారు, అసలు పర్ఫెక్ట్ అనాలజీ ఇది. సరిగ్గా అదే జరుగుతుంది ఇక్కడ. అవునా? యా, మన చర్మం పైన స్ట్రాటమ్ కార్నియం అనే ఒక గట్టి పొర ఉంటుంది. ఇది లిపిడ్స్తో అంటే కొవ్వు అణువులతో నిండి ఉండి పెద్ద మాలిక్యూల్స్ ఉన్న డ్రగ్స్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఓకే, ఆ కొవ్వు పొర అడ్డుకుంటుంది. అప్పుడు ఈ సోనోఫోరెసిస్ పద్ధతిలో తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న అల్ట్రాసౌండ్ తరంగాలను స్కిన్పై ప్రయోగిస్తారు. ఆ సౌండ్ వేవ్స్ వల్ల చర్మంలోని కొవ్వు అణువుల మధ్య చిన్న చిన్న వైబ్రేషన్స్ వస్తాయి. దీన్నే టెక్నికల్గా క్యావిటేషన్ అంటారు. క్యావిటేషన్ అంటే వైబ్రేట్ అవ్వడం అన్నమాట. అవును, ఆ వైబ్రేషన్ వల్ల చర్మంలో సూక్ష్మమైన ఖాళీలేర్పడతాయి. ఈ ఖాళీల గుండా మందు అణువులు ఈజీగా చొచ్చుకుని లోపలికి వెళ్ళిపోయి రక్తంలో కలుస్తాయి. వావ్, అంటే అల్ట్రాసౌండ్ వాడి స్కిన్లో టెంపరరీగా తలుపులు తెరుస్తున్నామన్నమాట. యా, ఎగ్జాక్ట్గా తలుపులు తెరిచినట్టే. దీనివల్ల డయాబెటీస్ పేషెంట్స్కు ఇంజెక్షన్స్తో పని లేకుండా జస్ట్ ఒక ప్యాచ్ ద్వారా ఇన్సులిన్ పంపే ఛాన్స్ ఉందంటారా భవిష్యత్లో? ఖచ్చితంగా. ఇన్సులిన్ లాంటి మ్యాక్రో మాలిక్యూల్స్ని ఇంజెక్షన్ లేకుండా పంపటానికి ఈ సోనోఫోరెసిస్పై చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతోంది ప్రస్తుతం. త్వరలోనే సూదులు లేకుండానే మందులు తీసుకునే కాలం రాబోతోంది. ఇదంతా వింటుంటే చాలా హోప్ఫుల్గా ఉంది. కానీ ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు లాజికల్గా ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది. ఏంటది? ఇంత టెక్నాలజీ ఉంటే మరి ప్రతి జ్వరానికి, ప్రతి చిన్న నొప్పులకి మనం ఇంకా ఆ పాతకాలం మందు మాత్రలెందుకు మింగుతున్నాం? యా, ఇది అందరూ అడిగే ప్రశ్నే. అదే డాక్టర్లు రాసే ప్రతి మందుకు ఈ లైపోజోమ్స్, నానోపార్టికల్స్ వాడేయొచ్చు కదా. ఎక్కడో ఒక క్యాచ్ లేదా ఒక ప్రతిబంధకం ఉండి ఉంటుంది. ప్రాక్టికల్గా ఉన్న ఛాలెంజెస్ ఏంటంటారు? మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ప్రతి మందుకు ఇది వాడకపోవడానికి మెయిన్ రీజన్ ఎకనామిక్స్ మరియు స్టెబిలిటీ. ఎకనామిక్స్ ఉంటే కాస్ట్ ఎక్కువ అవుతుందనా? అవును, ఈ నావెల్ డెలివరీ సిస్టమ్స్ను తయారు చేయడానికి భారీ పెట్టుబడి అవసరం. ల్యాబ్లో కొంచెం తయారు చేయడం వేరు, కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు దీన్ని మాస్ ప్రొడక్షన్ చేయాలంటే చాలా కష్టం. రైట్, చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అయి ఉంటుంది. రెండోది డ్రగ్ స్టెబిలిటీ.
కొన్ని మందులను ఈ పాలిమర్స్లో బంధించి పంపినప్పుడు మన కడుపులోని తీవ్రమైన ఆమ్లాలు వాటిని మధ్యలోనే విచ్ఛిన్నం చేసే ప్రమాదముంది. ఓ అంటే మనం పంపే వాహకం మధ్యలోనే బ్రేక్ అయిపోవచ్చు అంటారు. అవును. అంతేకాకుండా ఈ కొత్త నానో క్యారియర్స్ని మన శరీరం ఎలా స్వీకరిస్తుందో 100% ఖచ్చితంగా చెప్పలేం. అంటే బాడీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? యా, అవి లోపలికి వెళ్ళాక బయోకాంపాటబుల్ కాకపోతే టాక్సిసిటీకి దారితీయవచ్చు. అంటే మందువల్ల కాకుండా దాన్ని మోసుకెళ్లే వాహకం వల్లే కొత్త సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అరెరే ఇది పెద్ద సమస్యే. అవును కదా. ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్లో పాసయ్యి సామాన్యులకు అందుబాటులోకి రావడానికి ఖచ్చితంగా కొంచెం సమయం పడుతుంది. కరెక్టే. మన శరీరంలోకి ఏదైనా కొత్త పదార్థాన్ని పంపేటప్పుడు ఆచితూచి అడుగువేయాలి కదా. సో అదండి విషయం. మందులను శరీరంలో పంపడమనేది ఎంత కాంప్లెక్స్ అండ్ ఫ్యాసినేటింగ్ సబ్జెక్టో చూశారు కదా. అవును, ఇది నిజంగా ఒక విశాలమైన సబ్జెక్ట్. పడవల్లా తేలే మాత్రల నుండి సౌండ్ వేవ్స్తో స్కిన్ని ఓపెన్ చేయడం, మన రక్తకణాలనే ట్రోజన్ హార్స్లా వాడటం, అలాగే మ్యాగ్నెట్స్తో మందును కంట్రోల్ చేయడం, పాలిమర్ సైన్స్, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కలిసి మెడిసిన్ రూపురేఖలనే పూర్తిగా మార్చేస్తున్నాయని మనకి ఈరోజు సోర్సెస్ ద్వారా బాగా అర్థమైంది. ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ముగించే ముందు నేనొక చిన్న ఆలోచనను మీ ముందుంచాలనుకుంటున్నాను. చెప్పండి. ఒకసారి ఊహించుకుందాం, కేవలం జబ్బు వచ్చినప్పుడు మందు పంపే డెలివరీ సిస్టమ్స్ గురించి మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. కాని భవిష్యత్తులో మన శరీరంలో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేసే స్మార్ట్ నానోబాట్స్ని మనం డెవలప్ చేయగలిగితే? ఓ నానోబాట్స్, వావ్! అది జరిగితే అసలు మనిషికి చావనేదే చాలా దూరం వెళ్ళిపోతుంది. అవును కదా. అసలు అనారోగ్యమనే కాన్సెప్ట్నే మనం జయించగలమా అని కొంచెం ఆలోచించండి. బహుశా రేపటి ఫార్మస్యూటిక్స్ సాధించేదే అదేనేమో. మనం ఈ డీప్ డైవ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామనుకుంటున్నారు. అవును, చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఈ డిస్కషన్. తిరిగి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.